నేను ఎప్పుడు అడుగు పెట్టని ఓ ప్రపంచం మైసా. ఇంతకుముందు ఎప్పుడు పోషించిన పాత్ర, నేను ఎప్పుడు అడుగు పెట్టని ఓ ప్రపంచం, ఇప్పటి వరకు నేను కలవని నా మరో రూపం అంటూ తన కొత్త సినిమా మైసాని ప్రకటించింది రష్మిక. వరుస విజయాల్ని అందుకుంటున్న ఆమె ఒకవైపు అగ్ర కథానాయకుల సరసన నటిస్తూనే మరోవైపు నాయిక ప్రధానమైన సినిమాల్ని ఒప్పుకుంటుంది. ప్రస్తుతం ద గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తున్న ఆమె మరో నాయికగా ప్రధానమైన సినిమా కోసం రంగంలోకి దిగింది. ఈ సినిమా పేరే మైసా. రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ప్రముఖ దర్శకుడు హను రాఘవపుడి శిష్యుడు. అన్ఫార్ములా ఫిలిమ్స్ పథకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని, పోస్టర్ ని ధనుష్, విక్కీ కౌశల్, దుల్కర్ సల్మాన్, శివరాజ్ కుమార్ తదితర సినీ ప్రముఖుల సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రష్మికకు అభినందనలు తెలిపారు. ధైర్యం ఆమె బలం, సంకల్పం లేదు కరికరం ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అంటూ నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమాల్లోనే ఓ పోస్టర్ను పంచుకుంది. నేను ఎప్పుడూ కొత్తది, విభిన్నమైనది, మరింత ఉత్తేజకరమైన చిత్రాలకు ప్రాధాన్యతమిస్తా. అలాంటి చిత్రాల్లో మైసా ఒకటి. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే అని రష్మిక తెలిపింది. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ 2 నెలల కష్టం ఈ సినిమా. కథ, పాత్రలు, ప్రపంచం ఇలా ప్రతి అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఈ కథని ప్రపంచానికి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలని వచ్చే వారం తెలియజేస్తానన్నట్టు సినీ వర్గాలు తెలిపారు.